వెల్కమ్ టు జానోజాగో టీవీ. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గత కొద్ది రోజులుగా రైతు రుణమాఫీ పైన పెద్ద ఎత్తున అధికార విపక్ష బీఆర్ఎస్ వైపు నుంచి విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల రైతు రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేసి చూపెడతామని, ఈ ఆగస్టు 15 తేదీలోపు అమలు చేస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ హామీని ఖచ్చితంగా అమలు చేయాలని కృత నిశ్చయంతో ఉన్న రేవంత్ రెడ్డి వాటికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పన కోసము అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అధికార యంత్రాంగం కూడా వీటిపైన కసరత్తు చేస్తూ త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించాలని కసరత్తు ప్రారంభమైంది. ఇంతవరకు బాగుంటే రైతు రుణమాఫీ ఎవరికి ఇవ్వాలి, ఏ అర్హత పైన ఇవ్వాలి అనే అంశాలు సహజంగానే చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన అంశాలపైనే ఇప్పుడు అధికార వర్గాల్లో మల్లుగుల్లాలు జరుగుతున్నాయి. ఆ రెండు ప్రధాన అంశాలపైన స్పష్టత వస్తే రైతు రుణమాఫీ గైడ్లైన్స్ పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. ఆ రెండు ప్రధాన అంశాలు ఏమిటి అంటే, రైతు రుణమాఫీ ఎవరికి ఇవ్వాలి అన్న దాని విషయంలో రెండు ప్రధాన అంశాలు వచ్చాయి కదా. వాటిలో ప్రధానమైంది, ఒకే కుటుంబంలో 2 లేక 3 వ్యక్తులు రైతు రుణం తీసుకొని ఉంటే వారిని ఎలా పరిగణలోకి తీసుకోవాలన్నది ప్రధానమైన అంశంగా మారింది, క్లిష్టమైన సమస్యగా మారింది. రెండో అంశం, కొంతమంది రైతు రుణాలు తీసుకున్నప్పటికీ వాటిని రెన్యువల్ చేసుకోలేదనేది ఇంకొక సమస్య. ఈ రెండు అంశాలను ఎలా పరిష్కరించాలి, ఈ రెండు అంశాలపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది కూడా రేవంత్ రెడ్డి సర్కారు ముందు ఉన్న సవాల్గా మారింది. ఇక రైతు రుణమాఫీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు చేస్తారనే దానిపైన రేవంత్ రెడ్డి సర్కార్ ఓ స్పష్టత ఇచ్చింది. 2019 ఏప్రిల్ నుంచి గత ఏడాది డిసెంబర్ 10వ తేదీ వరకు, అంటే 2003 డిసెంబర్ 10వ తేదీ వరకు తీసుకున్న రైతు రుణాలకన్నిటికీ మాఫీ చేస్తామన్నది రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీ. ఆ హామీ అమలు చేయాలంటే ఇప్పుడు ఒక గైడ్లైన్స్ రూపొందించాలి. కాబట్టి ఇంతవరకు గైడ్లైన్స్ అయితే రూపొందించలేదు. ఆ గైడ్లైన్స్ రూపకల్పన కోసము వస్తున్న ప్రధాన సమస్య అంతా ఈ రెండు ప్రధాన అంశాలపైనే. ఒకటి, ఒక కుటుంబంలో ఎంతమంది తీసుకుంటే ఎంతమందికి ఇవ్వచ్చు అన్నది ఒక అంశము. రెండోది, బ్యాంకులలో రుణాలు తీసుకున్న వాడు ఆ రుణాలను తిరిగి చెల్లించలేని సందర్భంలో తిరిగి రెన్యువల్ చేయించుకునే వారి సంఖ్య కూడా అధికంగా ఉందంట. ఈ నేపథ్యంలో ఈ రెండింటిపైన క్లారిటీ వస్తే రైతు రుణమాఫీకి సంబంధించిన గైడ్లైన్స్ పై పూర్తి స్పష్టత వస్తుంది. గత ప్రభుత్వము రైతు రుణమాఫీని కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పరిమితం చేసింది. ఆ విధంగా పోవాలా, లేకుంటే కుటుంబంలో ఒకరు లేదా 2 ఉంటే వాళ్ళలో ఎవరెవరిని పరిగణ తీసుకోవాలి, ఎంతమందికి పరిగణ తీసుకోవాలి అనేది రేవంత్ రెడ్డి సర్కార్ తర్జన పడుతోంది. ఇలాంటి కేసుల సంఖ్య ఏ మేర ఉందన్నది ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి అధికారులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఆ డీటెయిల్స్ అలా త్వరగా మాకు ఇవ్వండి, ఈ సమస్యను సాటిస్ఫై చేయాలన్నది వాళ్ళ ఆలోచన. అదేవిధంగా బ్యాంకు అధికారులు కూడా మేము ఈ జాబితాను అతి త్వరలో మీకు అందజేస్తాము, వీటిని మీకు అప్పగిస్తాము అనే హామీ అధికారులకు బ్యాంకు అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే సందర్భంలో రైతు రుణమాఫీ విషయంలో పదే బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సమస్యపై ప్రముఖంగా దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపు అమలు చేయాలని రేవంత్ రెడ్డి, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ప్రధానంగా దృష్టి సారించారు. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాల్సిందేనని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అమలు చేసే ప్రక్రియలో బయటికి చెప్పకపోయినప్పుడు, ఇప్పుడు జూన్ 4వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నందున అంతవరకు బయటికి చెప్పబోయినప్పటికీ అంతర్గతంగా దీనిపైన కసరత్తు పూర్తి స్థాయిలో జరుగుతుందని సమాచారం.
అదే సందర్భంలో ఇటీవల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ రైతు రుణాల అంశాన్నే ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. కాబట్టి సమీప భవిష్యత్తులో రేవంత్ రెడ్డి సర్కార్ 6 నెలల పాలన పూర్తి చేసుకొని హనీమూన్ ముగిసింది. కాబట్టి ఇక విపక్షాల నుంచి ప్రభుత్వం పైన విమర్శల దాడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఈ అంశమే ప్రధానంగా తనపై అస్త్రంగా వచ్చే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నందున రైతు రుణమాఫీని ఎంత త్వరగైతే అంత త్వరగా అమలు చేసి విపక్షాల నోలను మూయించాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తోంది. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మాకు ప్రోత్సాహకరంగా ఈ వీడియో 10 మందికి చేరేలా ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీ తెలిసిన మిత్రులకు కూడా సబ్స్క్రైబ్ చేయించి మా ఛానల్ పురోగతికి దోహదపడండి. ఇలాంటి ప్రభుత్వ రంగ సమాచారము, సంక్షేమ పథకాల వివరాలు, రాజకీయ విశ్లేషణలు, తాజా విశ్లేషణలు మీ ముందుకు తెస్తుంటాము.